తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తా. రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. చిచ్చి గతంలో కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. కిలోమీటర్ కూడా ప్రయాణించలేదు. ఎక్కడో మారుమూల అమరావతిలో రాజధాని కడితే రాష్ట్రం నలుమూలలో ఉన్న వారికి అది రాజధాని ఎలా అవుతుందా? అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి కలల రాజధాని సాకారం కాబోతోందని ప్రధాని అన్నారు. అమరావతి ఒక శక్తి. మండుతున్నట్టుంది. మరి ఇన్ని కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మండదా తమ్ముడు, మండదా అన్న, మండదా అక్క. ఇప్పటికి 3వసారి ఈ శంకుస్థాపనలు చేయడం. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ. రైమింగ్ బాగుందని వాడా. టైమింగ్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. ఏ నోటితో తిట్టారో అదే నోటితో నేడు ప్రధాని మోడీ వీరుడు సూర్యుడు అంటూ పొగిడారు. ఇప్పుడు నువ్వేమన్నా అంత మాట కానీ అదే నోటితో అమరావతిని ఆకాశానికి ఎత్తేశారు. అందులో తప్పే ఉంది. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా మార్చే శక్తి. అమరావతి రీస్టార్ట్ పేరుతో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లేదు. మట్టి నీళ్లు పోస్తే ఏం స్టార్ట్ అవుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిట్టిపోశారు. మొహం పగిలిపోద్ది. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. ఏదైతేనే నాయకుల నాలుకలు సందర్భానుసారం మడత పడతాయని మరోసారి రుజువైంది. పెడతారా? చూపించోసారి. ఇది చంద్రబాబు గారి కథ. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీ కూడా విందాం. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా, తగ్గితే పెరికేస్తా గుత్తే. బ్రదర్ పవన్ కళ్యాణ్, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుడు మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. అంటే అది జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలేశారు. ఎన్ని 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 దారుణాలు సార్. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్ట్. ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా సంకల్ మళ్ళా కర్ర పెద్ద కర్ర. మరి ఇన్ని మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏబట్టి నడుస్తుంది. ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా, ఇద్దరిలో ఒక్కరైనా నోరు తెరిచి మాట్లాడారా? ఇంకా 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇది విను. ఏంటది? హే జూడ్ అండ్ హర్ష సాయి తెలుగులో ఉన్న అతి పెద్ద ఘరానా దొంగ. ఏం మాట్లాడతావు నువ్వు? ఈ హర్ష సాయి అన్న ఆయన పుట్టినప్పటి నుంచి దొంగే, చచ్చినంత వరకు దొంగలాగే బతుకుతున్నాడు.
తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ వాడేవాడ్రా ఐఏఎస్ కొడుకు. ఓకే, లెట్స్ స్టార్ట్ టు మన హే జూడ్. మొదలు పెట్టు. చెప్పు. మన హే జూడ్ కలెక్టర్ గారు అబ్బాయి. సో పండిత పుత్ర పరమ సొంటహ అన్నందుకు ఏంటి డౌటా? ఫ్యాషన్ లో దిగారు. ఒక పెళ్లికి వెళ్తే మనం ఎలాగెళ్ళాలి, ఫ్యాషన్ అంటే ఏంటి బ్రో అంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక శోభనానికి వెళ్తే ఎలాగెళ్ళాలి. ఈ రోజు వాడి శోభనం కదా, అసలే కొత్త. పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది, పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం. అప్పుడు మనం స్టార్ట్ చేశారు ఫేక్ గివ్ అవేస్. ఫేక్ అన్నా నాకు కండోమ్ కావాలని, ఇదే నీ తమ్ముడు నువ్వు కండోమ్ మరిగవరా, నేను ఇస్తాను రా. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. ఇంత చిల్లర కంటెంట్ ఆ రోజుల్లో. ఇది విను, ఏం ఫీల్ ఉండదు మామయ్య. అన్నా థాయిలాండ్ వెళ్ళాలంటే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలనుకుంటే పే చేశాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్ గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. మనోడు చేసిన గతం, హేజూడ్ గతం చాలా దరిద్రం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆ తర్వాత అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్ని దానికి లేబుల్ వేసేసి ఇక్కడ 900 రూపాయలకు అమ్ముతున్నారు. ఎంతకు తెగించారా? లేదు, స్కిన్ బొబ్బలు ఎక్కిపోయింది, మొక్క ఊడిపోయింది. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు. ఇలా తమ్ముడు ప్రణీత్ హనుమంతు అని ఉన్నాడు. కొన్ని చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు. చిల్లర బ్యాచ్ అనమాట. ఏం చిల్లర కాదురా మీరు? తెలిసింది ఈ హేజూడ్ తమ్ముడే ఈ ఎదవా అనేసి. వాడా ఎదవా? ఎందుకు పనికిరాడు? మా తమ్ముడు తప్పు చేశారని చెప్పకుండా ఆడికి నాకు సంబంధం లేదని చెప్పేసి. ఆడికి నాకు సంబంధం లేదు. మొత్తం స్క్రాప్. కలెక్టర్ గారి పిల్లలు కాబట్టి అలాగే ఉంటారు. సరిపోయింది. ఇప్పుడు ఇలా కూర్చొని మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. ఎదవ ఎట్టకారాలు వద్దు. వాళ్ళకి ఏం తేడా ఉంది? హేజూడ్ అంటే మనందరం కలిసి ఎదగాలని చెప్పి, మనందరం కలిసి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ ఎదుగుతున్నావు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? और अभी तो रुको, క్లైమాక్స్ అభి బాకీ. సో నేను రీఫండ్ చేసిన కస్టమర్స్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. వచ్చిందయ్యా వయ్యారి. అండ్ ఎవరికైతే రీఫండ్ ఇవ్వలేదో వాళ్ళ నేమ్స్ కూడా నోట్ చేసుకున్నాను. ఇద్దరే ఉన్నారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో మడ్డల కృష్ణ గారు ఈయనకి రీఫండ్ చేసేసాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సో మడ్డల కృష్ణ గారు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? ఈ రోజే నాకు కిందకి ఖాళీ దొరికింది. సో ఈ రోజే చేయడం జరిగింది. సో మడ్డల కృష్ణ గారు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.